మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాధారణంగా మన భద్రత కోసం ఇంట్లో కానీ ఆఫీసుల్లో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఒక తల్లిదండ్రులు బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ ఏ రకంగా ఉందో మనం ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది. తిరుపతికి సమీపంలోని కందులవారిపల్లి అనేటువంటి ఒక గ్రామంలో తన బిడ్డ చనిపోయాడు. అయితే బిడ్డ చనిపోయినటువంటి నేపథ్యంలో ఒక శ్మశానంలో ఏర్పాటు చేసినటువంటి సమాధులను ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు, ఎవరు తొవ్వి తీసుకొని వెళ్ళకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో భద్రత కోసం సమాధికి సీసీ కెమెరా పెట్టారు ఒక తల్లిదండ్రులు. ప్రస్తుతం అదే ప్రాంతంలోనే నేనున్నాను. ఇక్కడ చూడొచ్చు, బాబు చనిపోయి డిసెంబర్ 3వ తారీఖున బాబు చనిపోయాడు. అయితే చనిపోయినటువంటి బాబు మృతదేహానికి భద్రత కల్పిస్తూ తల్లిదండ్రులు ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, సోలార్ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇది కందులవారిపల్లిలో జరిగినటువంటి ఘటన. ఒక బాబుకి ఇన్ఫెక్షన్ సోకి మృతి చెందడం జరిగింది. తొలిసూరు బిడ్డ అంటే మొదటి కొడుకు, రెండో కొడుకు కూడా ఉన్నాడు కాబట్టి మొదటి కొడుకు కారణంగా ఎవరైనా క్షుద్ర పూజలు చేస్తారనేటువంటి ఒక ఆలోచన, ముఖ్యంగా ఆ ఒక మృతదేహాన్ని ఎవరైనా తొవ్వి తీసుకొని వెళ్ళిపోయినటువంటి ఘటనలు చాలా జరిగాయి కాబట్టి సో అటువంటి ఘటనలు తన కొడుకు జరగకూడదనేటువంటి ఒక ఆలోచనతో ఆ తల్లిదండ్రులు ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కందులవారిపల్లి శ్మశాన వాటికలో నేనున్నాను. సో ఆ శ్మశాన వాటికలో తన కొడుకుని ఎక్కడైతే పూడ్చిపెట్టారో ఆ సమాధి దగ్గరికి ఎవరైనా వస్తేనే ఆ అలారం అనేది మోగుతుంది. తన తండ్రి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్కి అది సిగ్నల్ ఇస్తుంది. అట్ ఏ టైం మనం ఇక్కడ తిరుగుతున్నాం కదా, మన ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ ద్వారా పంపించేటువంటి వెసులుబాటు కల్పించింది ఆ ఒక సీసీ కెమెరా. సో ఇది అత్యాధునిక టెక్నాలజీతో సోలార్ సీసీ కెమెరాను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇదే పిల్లవాడి సమాధి. ఇక్కడ అంత్యక్రియలు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ ఒక సమాధికి భద్రత కల్పిస్తూ ఈ రకమైనటువంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు తల్లిదండ్రులు. మనం చూడొచ్చు, పిల్లాడికి సంబంధించినటువంటి సమాధి వద్ద ప్రతిరోజు కూడా వాళ్ళు దీపం పెట్టి తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమను ఈ రకంగా చాటుకుంటూ ఉన్నారు. డిసెంబర్ 3వ తారీఖున ఆ బాబు చనిపోయాడు. అయితే అప్పటి నుంచి కూడా 10-15 రోజుల పాటు ఇక్కడే వచ్చి తల్లిదండ్రులు నిద్రపోయారు. అంటే రాత్రి పగలు కూడా తన కొడుకు సమాధి వద్ద నిద్రపోయినటువంటి పరిస్థితి. ఉదయం తెల్లవారుజాములు పూర్తిగా ఇక్కడే ఉంటూ తన కొడుకు సమాధికి భద్రత కల్పించినటువంటి పరిస్థితి. అయితే ఈ ఒక్క టెక్నాలజీని ఉపయోగించి తండ్రి ఈ రకమైనటువంటి సోలార్ సీసీ కెమెరాను ఏర్పాటు చేస్తే ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నా కూడా తన కొడుకు సమాధిని చూసుకుంటూ ఉండొచ్చు. దాంతోపాటు కూడా ఎవరైనా ఇలా సమాధిని తొవ్వి తీసుకొని వెళ్ళాలన్నా, లేకపోతే ఎక్కడైనా క్షుద్ర పూజలు ఈ రకంగా జరుగుతున్నాయి కాబట్టి ఇటీవల ఎక్కువగా, సో అటువంటివైనా జరిగితే తక్షణం చర్యలు తీసుకునే విధంగా వెంటనే తను రెస్పాండ్ అవ్వచ్చు, వెంటనే అక్కడికి వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ రకమైనటువంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు తల్లిదండ్రులు. ప్రస్తుతం బాబు చనిపోయినటువంటి బాధలో ఉన్నప్పటికీ కూడా, బాబు చనిపోయినప్పటికీ ఈ ఒక్క క్షుద్ర పూజలు కావచ్చు, అంటే మంత్రగాళ్ళు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఇటీవల మనం చూసాం, మదనపల్లిలో ఒక వ్యక్తిని చంపేసి తిరుపతికి సమీపంలో నరసింగాపురం వద్ద పూడ్చివేసినటువంటి పరిస్థితి. సో అనేక సందర్భాల్లో కూడా మనం ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు చాలామంది దీనిపైన అనుభవం ఉంది. ముఖ్యంగా పల్లెటూరు ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి క్షుద్ర పూజలు కావచ్చు, లేకపోతే అమావాస్య పౌర్ణమి వచ్చినప్పుడు ఇలా మృతదేహాలను కావచ్చు, అంటే మొదటగా పుట్టినటువంటి వారు చిన్నపిల్లల్నే టార్గెట్ చేసుకుంటూ ఈ రకమైనటువంటి పనులకు పాల్పడుతున్నారు కాబట్టి అలాంటి ఘటనలు తన కొడుక్కి జరగకూడదు, తన కొడుకు చనిపోయినప్పటికీ కూడా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టాడు ఒక తండ్రి. ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కందులవారిపల్లిలో తన కొడుకు సమాధి వద్ద సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తన ఔదార్యాన్ని, తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమను చాటుకున్నటువంటి తల్లిదండ్రులు నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ చనిపోయినటువంటి బాబు మృతదేహం ఇక్కడే ఖననం చేశారు కాబట్టి దాదాపు 20 రోజుల పాటు కూడా తల్లిదండ్రులు ఈ యొక్క సమాధి వద్దే నిద్రాహారాలు మారి తన కాపలాగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే టెక్నాలజీని ఉపయోగించి తండ్రిని ఈ రకంగా
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ఊర్లో వాళ్ళందరూ కూడా ఆ బాబు సమాధికి జాగ్రత్తగా ఉండాలని చెప్పి అనేక సందర్భాల్లో తోడుగా ఉన్నారు. సో ఈ సీసీ కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు తండ్రి ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని, జరుగుతున్నటువంటి సందర్భాన్ని అతను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈవెన్ మనం ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అది క్యాప్చర్ చేసి తన తండ్రికి పంపించేటువంటి సందర్భం టెక్నాలజీ కలిగినటువంటి సీసీ కెమెరాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. బాబు సమాధి వద్దే దానికి మొత్తం 360 డిగ్రీస్ కవర్ అయ్యే విధంగా కూడా ఈ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కందులవారిపల్లిలో కనిపిస్తుంది. సో తల్లిదండ్రులు తన బిడ్డ మీద చనిపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి ప్రేమ ఈ రకంగా చాటుకుంటున్నటువంటి పరిస్థితి తిరుపతికి సమీపంలో కందులవారిపల్లి వద్ద చోటు చేసుకుందని చెప్పొచ్చు.